పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పచ్చక్షనారాయుడు సేవ చేసుకొని ఆ తర్వాత బాబు గారు మాటలు వినకపోతే మనసంతా అదోలాగా ఉంటుందండి. అదిగో మాటలను వస్తారు బాబు గారు. నమస్కారం సార్. ఏంటి సార్ విశేషాలు? ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది. ఎవరు సార్ ఇతండవాదం మీతో చేసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. మరి మీ వాళ్ళు కూడా తక్కువేం కాదు కదా సార్. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా. ఏంటి చెప్తున్నారు? తోక తిప్పితే తోక కట్ చేస్తా. వాయమ్మో, తోక కటింగ్ చేసేస్తారా? ఇప్పుడు అంతా టీవీలో వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతా ఉంటుంది. ఆ డ్రోన్ తో తోకలు తిప్పే వాళ్ళని పట్టుకొని వాళ్ళ తోకలు కటింగ్ చేసేస్తారా? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేవు. మరి అలాంటప్పుడు అన్నేసి వేల లక్షల కోట్లు సంపాదించడం ఎందుకు సార్? ఈ రోజు నేను గాని ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం తినాలో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ తింటే ఏటవుతా సార్? డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది. అవును సార్, చాలా మందికి ఇప్పుడు షుగర్ ఉంటుందండి. షుగర్ వచ్చినాక మీరు చేయాల్సిన టాబ్లెట్లు వేసుకోవాలి. మరి ఎలా సార్? ఇప్పుడు ఏడు చేద్దాం? అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వాలి? ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకొని ఏమి చేస్తారు? వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఎంసెట్ కోచింగ్ ఏమైనా ఇప్పిస్తారేటి? హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్ లో. మళ్ళీ హైదరాబాద్ వరకే వెళ్ళిపోయారు గురుగారు. నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే మళ్ళీ చెప్పండి. నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నిజమా? ఈ విషయం సత్యనాజల్ గారికి తెలుసా అండి? నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తా ఉంటారు. చెయ్యరా మరి? అయినా అవన్నీ మీరు పట్టించుకుంటారా ఏంటి? మీ పని మీదే కదా బాబు గారు.